హలో అండి, నేను మీ ధన. వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎన్ని కూరలు వేసుకొని భోజనం చేసినా చివరికి పెరుగుతో తినకపోతే మనకి భోజనం చేసినట్లు ఉండదు కదా. అలాంటి కమ్మనైన పెరుగుని గట్టిగా టేస్టీగా వచ్చేలాగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇక్కడ నేను పెరుగుని 2 విధాలుగా తోడుపెట్టుకోవడం మీకు చూపిస్తానండి. ముందుగా గిన్నెను తీసుకొని నీళ్లతో నీట్గా క్లీన్ చేసుకొని ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఫుల్ క్రీమ్ 1/2 లీటర్ పాలని నేను పోసుకుంటున్నానండి. ఫుల్ క్రీమ్ పాలు అయితే మనకి పెరుగు చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా పాలను పోసుకొని మంటని మీడియంలో పెట్టుకొని పాలని కాచుకోవాలండి. పాలు కాగి పొంగు వచ్చిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మరిగించామంటే మనకి పెరుగు చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా కాస్త మరిగిన పాలని స్టవ్ ఆపేసి కిందకి దించుకొని గోరువెచ్చగా అయ్యేదాకా ఈ పాలని ఆరబెట్టుకోవాలి. ఇక్కడ పాలు నాకు గోరువెచ్చగా అయ్యాయండి. ఇలా రెడీ అయిన పాలని నేను ఇక్కడ కుండలోకి పోసుకొని తోడుపెట్టుకుంటున్నాను. ఇలా కుండలోకి పాలని పోసుకొని 1 స్పూను పెరుగుని 1 స్పూను నీళ్ళని వేసి కాస్త చిలికి దాన్ని ఇలా పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కుండలో తోడు పెట్టుకోవడం వల్ల మనకి పెరుగు చాలా బాగుంటుందండి. 4-5 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇలా తోడు వేసుకొని మూతను పెట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక మెథడ్లో పాలను ఏ విధంగా తోడు పెట్టుకోవాలో చూపిస్తానండి. ఒక బౌల్ని తీసుకొని అందులో 1 స్పూను కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి. ఇందులోనే 2-3 స్పూన్లు నీళ్ళని వేసుకొని ఇలా జారుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెను తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలను పోసుకొని ఇలా పోసుకున్న పాలల్లో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ని కూడా ఈ పాలల్లో వేసుకొని బాగా కలుపుకుంటూ పాలని కాచుకోవాలి. ఇందులో కార్న్ఫ్లవర్ వేయడం వల్ల పాలు అడుగు పట్టకుండా కలుపుకుంటూ పాలని కాచుకొని కాచిన పాలని ఇలా కిందకి దించుకొని ఇవి కూడా గోరువెచ్చగా అయ్యేదాకా ఆరబెట్టుకోవాలి. ఇక్కడ మనకి పాలు గోరువెచ్చగా అయ్యాయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను పెరుగుని వేసుకొని బాగా కలుపుకొని మూతను పెట్టి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇలా 4-5 గంటల తర్వాత చూద్దాం. ఇక్కడ చూసారా మనకి పెరుగు చక్కగా తోడుకుందండి. అలాగే కుండలో పెట్టుకున్న పెరుగు కూడా మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పెరుగు అండి. చూసారా కుండలో ఎంత చక్కగా తోడుకుందో. ఇలా కుండలో తోడు వేసిన పెరుగు కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి, త్వరగా పాడవదు. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 10-15 రోజులు హ్యాపీగా వాడేసుకోవచ్చండి. అలాగే నేను ఇక్కడ పాలల్లో కార్న్ఫ్లవర్ వేసి కాచుకొని తోడు పెట్టాను కదండి, ఆ పెరుగు ఇది కూడా చూసారా ఎంత చక్కగా గడ్డ పెరుగల్లే తోడుకుందండి. మన క్యాటరింగ్స్లో బయట భోజనాలలో పెట్టే పెరుగుని ఇలానే తోడు వేస్తారంటండి వాళ్ళు. చూసారు కదా ఎంత బాగా తోడుకుందో. ఇలా కార్న్ఫ్లవర్ కలపడం వల్ల పెరుగులో వేరే టేస్ట్ వచ్చింది అనుకుంటున్నారేమోనండి. లేదండి, పెరుగు చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత గడ్డగా ఎంత చక్కగా తోడుకుందో. నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈ విధంగా తోడు పెట్టుకున్న పెరుగుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4-5 రోజులు హ్యాపీగా తినేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.